అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు స్టే ఎనిమల్ ఫౌండేషన్ నిర్వాహకులు అయితే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కావచ్చు, మరికొంతమంది అయితే వారి స్వార్థానికి అయితే పక్షులను కావచ్చు, జీవులను అయితే హింసిస్తున్నారని చెప్పేసి అయితే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది అయితే వారి స్వార్థానికి అయితే ఉపయోగిస్తున్నారు, జీవులను అయితే హింసిస్తున్నారని చెప్పేసి అయితే కొంత కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం వీటికి సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి? నమస్తే అండి, మై నేమ్ ఈజ్ గౌతమ్. ఐఎమ్ ఫ్రమ్ స్టే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ. సో ఇప్పుడు మేము చాలా చోట్ల పెట్ షాప్స్ ఉన్నాయండి. పెట్ షాప్స్ అంటే పక్షులను కానీ వేరే ఎనిమల్స్ కానీ అమ్మే వాటిని పెట్ షాప్స్ అంటాము. సో ఈ ఎనిమల్స్ని అమ్మడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి బేసిక్గా. సో ఎవరైతే పెట్ షాప్ ఉంటుందో ఇలా అమ్మాలనుకుంటున్న వారు కంపల్సరీ దే నీడ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ అండి. లైక్ స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి వాళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. అలా లేకుండా వాళ్ళ షాప్ నడపరాదు. ఇన్ కేసు వాళ్ళు అలా సర్టిఫికేట్ లేకుండా నడిపితే ఇమీడియట్గా స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు కానీ అండ్ డిస్ట్రిక్ట్ ఎస్పీసీఏ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ వీళ్ళు ఇమీడియట్గా ఎనిమల్స్ సీజ్ చేసి ఆ షాప్ని సీల్ చేసే అవకాశం ఉంది. సో కంపల్సరీ ప్రతి ఒక్క పెట్ షాప్ని దే నీడ్ టు గెట్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ అండ్ ఆల్సో దే నీడ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ద లోకల్ మున్సిపాలిటీ ఆర్ లోకల్ ఎనీ అదర్ బాడీ. సో రీసెంట్గా మేము ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసామండి. సో 2 months బ్యాక్ యాక్చువల్గా మేము కంప్లైంట్ ఇచ్చాం 2 Town పోలీస్ స్టేషన్లో. ఒక పెట్ షాప్ అనేది ఇక్కడ నియర్ టు ద గీతా భవన్ ఆపోజిట్లో ఒక పెట్ షాప్ నడిపిస్తున్నారండి. చాలా బర్డ్స్ని, చాలా ఎనిమల్స్ని లైక్ ర్యాబిట్స్ కానీ ఎనీ అదర్ బర్డ్స్ అండ్ పీజియన్స్ కానీ చాలా అన్హైజీనిక్ కండిషన్లో పెట్టి వాళ్ళు నడుపుతున్నారండి. సో ఇలా అన్హైజీనిక్ కండిషన్లో కేజీలో బంధించి చాలా క్రూరమైన కండిషన్లో పెట్టడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇమీడియట్గా రావడంతో మేము అక్కడికి వెళ్ళి ఎవిడెన్సెస్ మొత్తం కలెక్ట్ చేసుకొని 2 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. బట్ దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ అండి. సో ఇమీడియట్లీ వీ ఇన్ఫార్మ్ టు ద సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్, బట్ దెన్ ఆల్సో దెర్ ఈజ్ నో యాక్షన్. సో వీ ఇమీడియట్లీ మూవ్ టు ద ప్రైవేట్ కంప్లైంట్ దట్ ఈజ్ ఫైల్డ్ ఇన్ 3rd అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ పీసీఆర్ కోర్ట్ కరీంనగర్ అండి. సో మేము పీసీఆర్ కోర్టులో 3rd అడిషనల్ జేఎంఎఫ్సీలో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాము. సో అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ వారు నాకు మా కేసుని, మా పిటిషన్ని రెఫర్ చేశారండి. సో ఇమీడియట్గా ఆఫ్టర్ గెటింగ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ ద పోలీసెస్ రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ ఇన్ 2 Town పోలీస్ స్టేషన్. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ద నీడ్ టు సీజ్ ద ఎనిమల్స్ యాక్చువల్లీ. బట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎనిమల్స్ సీజ్ చేయలేదు. సో సీజ్ చేయకపోవడం వల్ల మేము ఫార్మర్ మినిస్టర్ మేనకా సంజయ్ గాంధీ మేడంని కాంటాక్ట్ అయ్యామండి. ఇమీడియట్లీ మేనకా గాంధీ మేడం వారు ఏసీపీ టౌన్ ఏసీపీ నరేంద్ర గారితో మాట్లాడారు. సో మేడం మాట్లాడిన తర్వాత వాళ్ళు సీజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. నియర్లీ పోలీసెస్ వర్ సీజ్డ్ అబౌట్ 70 to 80 బర్డ్స్ లైక్ ఆఫ్రికన్ బర్డ్స్ కానీ సమ్ అదర్ బర్డ్స్ అండ్ సమ్ ర్యాబిట్స్ ఆల్సో దేర్. సో ఈ ఎనిమల్స్ అనేవి వాళ్ళు సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ దే ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ ఆఫ్ జేఎంఎఫ్సీ 3rd అడిషనల్. సో మేడం జడ్జి మేడం మెజిస్ట్రేట్ మేడం వారు లోకల్ ఎస్పీసీఏ కస్టడీ ఇచ్చారండి. సో ఆ ఎనిమల్స్ అన్ని సీజ్ చేసిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ చూసుకోవాలి కాబట్టి ఆ ప్రాపర్ కస్టడీని లోకల్ ఎస్పీసీఏ లైక్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ లైక్ లోకల్ ఎస్పీసీఏ దీనికి హెడ్ ఎవరు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ అండి. వైస్ చైర్మన్ ఎవరంటే సిపి గారు. ఆయన సెక్రటరీ ఎవరంటే డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్. సో జడ్జి మేడం మెజిస్ట్రేట్ మేడం గారు కస్టడీ ఆఫ్ ఎనిమల్స్ అనేది ఎస్పీసీకి ఇచ్చారండి. సో ఇలా మనకు చాలా చోట్ల పెట్ షాప్స్ కానీ ఇంకా వేరే డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో దే ఆల్సో నీడ్ టు గెట్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ బోర్డు. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కొంత చోట్ల అయితే కొంత ఉపాధి కోసం సైతం కొంతమంది ఏంటంటే వారసత్వం సైతం చిలుకల్ని కావచ్చు, అంతేకాకుండా కొంత ఎలుగుబండ్లని సైతం గ్రామాల్లో అయితే తిప్పుతుంటారు కదా. ప్రస్తుతం ఇటువంటి వారికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అని చెప్తారు? అయితే మనం చాలా చోట్ల చూస్తుంటామండి ఈ రామచిలుకలు యూజ్ చేసి పంచాంగం చెప్పడము. దట్ ఈజ్ చాలా అఫెన్స్ అండి. సో బేసిక్గా మనకు ఒక యాక్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఈ 1972లో మనకి ఈ చట్టం వచ్చిందండి. ఈ చట్టంలో లైక్ ఈ ప్యారాకిట్స్, ఇండియన్ ప్యారాకిట్ రామచిలుకలు షెడ్యూల్ 4లో పొందుపరిచారండి. సో ఈ రామచిలుకని యూజ్ చేసుకోవడం కానీ ఓన్ చేసుకోవడం కానీ వాడిని యూజ్ చేసి బిజినెస్ చేయడం కూడా చాలా నేరం అండి. సో అలా రామచిలుకలను యూజ్ చేసుకొని పంచాంగం చెప్పే వాళ్ళపైన చాలా కేసెస్ రిజిస్టర్ అయ్యాయండి. సో ఇలా చేయడం
వల్ల వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఎనీ అదర్ అథారిటీ దే కెన్ ఇంపోజ్ ద ఫైన్ అప్ టు 25,000 అండి. సో 25,000 వరకు పడే అవకాశం కంపల్సరీ వాళ్ళకు ఉంది. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే మనమైతే కోడం ప్రణవ్ కావచ్చు, ఎందుకంటే కొంత నెమలి కూరని తీసుకొచ్చి అయితే మేమైతే వండామని చెప్పేసి అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో సైతం అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత సైతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ షికారాని కావచ్చు, అంతేకాకుండా కొంత రామచిలుకల్ని ఉపయోగించి సైతం అంటే అడవిలోకి వెళ్ళి సైతం కొంత వీడియోస్ తీసి అయితే వారి స్వార్థానికి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇటువంటి వారిపై ఎటువంటి శిక్షలు పడుతున్నాయి ప్రస్తుతం, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ నెమలి కూర అని ఒక అతను సిరిసిల్లలో అప్లోడ్ చేశారు కదండి. సో బేసిక్గా ఈ నెమలి అనేది మనకి షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో పొందుపరిచారండి. సో షెడ్యూల్ 1లో ఉన్న ఎనిమల్ ఎవరు హంటింగ్ చేసినా కూడా, వాడిని హాని కలిగించినా కూడా, వాడిని పట్టుకున్నా కూడా వారికి మినిమం 3 to 7 years జైలు టర్మ్ ఉందండి. మినిమం 3 years కంపల్సరీ, దట్ విల్ బి ప్రొలాంగ్డ్ అప్ టు 7 years. అంటే 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం కంపల్సరీ ఉందండి ఈ నెమలి కూర వండడం కానీ. దాంతోపాటు ఉడుములను చూస్తామండి, మనం చాలా చోట్ల ఉడుము కూర తింటుంటారు కదా. సో ఇలా ఉడుములు పట్టుకోవడం కూడా చాలా అఫెన్స్ అండి. సో అవి కూడా షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో పొందుపరిచారు. సో షెడ్యూల్ 1లో ఉన్న ఎనీ ఎనిమల్స్ అంటే ఇప్పుడు నెమలులు కానీ, ఉడుములు కానీ, ఇంకా వేరే జింకలు కానీ, ఈ ఎనిమల్స్ని యూజ్ చేసి వాడిని హంటింగ్ చేస్తే వాళ్ళకు కంపల్సరీ 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి కంపల్సరీ. ప్రస్తుతం అయితే చూసినట్లయితే మొన్న ఒక వేములవాడ పరిసర ప్రాంతాలు అయితే ఒక 75 కోతులను సైతం చంపడం జరిగింది. ప్రస్తుతం ఇటువంటి వాటికి సంబంధించి ఎటువంటి శిక్షలు ఉన్నాయంటే ఏం చెప్తారంటే, కొంత మా పంట చేనులు అయితే నష్టం చేస్తున్నారని అయితే కొంతమంది అయితే కంప్లైంట్స్ అయితే రేజ్ చేస్తుంటారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అటవీ శాఖ అధికారులు అయితే మున్సిపాలిటీకి సంబంధం అనే వారైతే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది? అయితే మనకు రీసెంట్గా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అమెండ్ అయింది 2023లో. సో 2023 అమెండ్మెంట్ యాక్ట్ కన్నా ముందు సో ఈ మంకీస్ అంటే ఈ కోతులు మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉండేవండి. సో అవి షెడ్యూల్ 2 కిందనే ఉండేటివి యాక్చువల్గా. సో రీసెంట్గా యానిమల్స్ని వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో తీసేశారు. నౌ దే ఆర్ లోకల్ బాడీ ప్రాపర్టీ యాక్చువల్లీ. సో బేసిక్గా మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలా సంవత్సరాల నుంచి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫారెస్ట్ ఏరియాలో చాలా చోట్ల చెట్లు నరకడం వల్ల అక్కడ వాటికి ఫుడ్ దొరకక, వాటికి ప్రాపర్గా చెట్లు పెంచకపోవడం వల్ల, మన పండ్లున్న చెట్లు పెంచకపోవడం వల్ల అవి జనావాసాల్లోకి ఫుడ్ కోసం వస్తున్నాయండి. సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ఇప్పుడు చెప్తున్నారు మా కోతుల్లో ప్రాబ్లం అవుతుంది, బట్ అక్కడ దానికి సంబంధించిన మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇలా చాలా చోట్ల డిఫారెస్టేషన్ చేయడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ అవుతున్నాయండి. మళ్ళీ ఈ ఫారెస్టేషన్ స్టార్ట్ చేస్తే అడవులలో చెట్లు పెంచి ప్రాపర్గా అంటే డిఫారెస్టేషన్ చేయకుండా ఉంటే అవి మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఈ ప్రాబ్లం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ప్రస్తుతం అయితే మీ ఎన్జిఓ ఉంది, వీటికి సంబంధించి అయితే ఎలా ముందుకెళ్తుందండి? అదేనండి, మాకు చాలా చోట్ల ఎప్పుడైతే మాకు ఇది క్రుయాలిటీ రిపోర్ట్ అవుతుందో సో ఇమీడియట్గా మేము ఫస్ట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటామండి. లైక్ ఎన్ని వైల్డ్ లైఫ్ సంబంధించిన కానీ డొమెస్టిక్ ఎనిమల్కి సంబంధించిన, అంటే చాలా చోట్ల కుక్కల్ని చంపడం కొట్టడం చేస్తారు చాలా చోట్ల. అండ్ ఈ ఉడుముల్ని హంటింగ్ చేయడము, ఈ రామచిలుకల్ని పెట్టుకొని కూర్చొని పంచాంగం చెప్పడము, లేకుంటే లంగూర్ అంటారు, కొన్ని లంగూర్స్ అంటారు వాటిని, కొండముచ్చులు, వాటిని పెట్టుకొని కోతిని తరలించడం. సో ఈ వీటికి సంబంధించి చాలా చోట్ల మేము కేసు రిజిస్టర్ చేసామండి. చాలా అవేర్నెస్ కూడా మేము స్ప్రెడ్ చేస్తున్నాము. సో బేసిక్ మా మోటివ్ ఏంటంటే, ఎవరైనా కూడా ఎనీ ఎనిమల్కి హామ్ చేయకూడదు ఉద్దేశంతో. సో బేసిక్గా మనకి ఇండియాలో కూడా చట్టాలు చాలా ఉన్నాయండి. సో ఆ చట్టాల పరంగానే మనం మూవ్ కావాలి తప్ప మన సొంత డిసిషన్స్ తీసుకొని వాటికి హాని చేయడం కానీ అటువంటి చేయకూడదని కోరుతున్నామండి. ఓకే అండి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైనా మీకు సమాచారం ఇవ్వాలనుకున్న వారికి ఏదైనా కాంటాక్ట్ నెంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏదైనా ఉందండి? మా వెబ్సైట్ ఉంది, శ్రేయన్మల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా .org అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో మీరు డైరెక్ట్గా క్రుయాలిటీ రిపోర్ట్ చేయొచ్చు. లేకుంటే మా ఫోన్ నెంబర్ 7013067579కి డైరెక్ట్ మీరు మాకు కాల్ చేసి కానీ వాట్సాప్లో కానీ, మాకు ఇంకో మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఐడి కూడా చెప్తామని. సో దాన్ని కూడా మీరు డైరెక్ట్ ప్రొవైడ్ చేయొచ్చండి, ఈ క్రుయాలిటీ రిపోర్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. ప్రాపర్గా ఎవిడెన్స్ ఉన్నదాన్ని బట్టి మేము ముందుకెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తాము. సో చాలా చోట్ల వీటికి సంబంధించి అవేర్నెస్గా క్రియేట్ అవుతుందని కోరుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే, ఇది అంశానికి సంబంధించి అయితే చాలా వరకు అయితే కొంత జీవాలు అయితే ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి అయితే కొంత కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు. కొంతవరకు అయితే అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే మనం అయితే చూస్తున్నాం కదా, ఇంకా ఏం చెప్తారు? రీసెంట్గా ఇట్లా ఈ దసరా రోజు కానీ, దీపావళి రోజు కానీ, ఏదైతే పండుగల రోజు కానీ అక్కడ వివిధ మూగజీవాలను వాళ్ళు చంపుతున్నారు. దేవతకు బలి అనే పేరుతోని, ఆ సాకుతోని చంపుతున్నారు. ఇది మనం చాలా రేడియో చూస్తాం. కొందరు అంటున్నారు ఎవ్రీ సండే చికెన్ మటన్ తినట్లేదు, మీట్ కన్వర్ట్ అవ్వట్లేదా అని అంటున్నారు. కానీ అక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ ఉండాలి, అతని సమక్షంలో అతను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వెదర్ దే ఆర్ ఫిట్ ఫర్ టు స్లాటర్ దెమ్ ఆర్ నాట్, ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. దాన్ని బట్టి మనం స్లాటర్ చేయాలి. కానీ ఇక్కడ రీసెంట్గా ఏమవుతుంది, దేవత పేరు మీద ఇప్పుడు ఎల్లమ్మకి కానీ మహేశ్వరమ్మకి మనం చూస్తాం జనరల్గా. సో అక్కడ ఇప్పుడు కోడిని కానీ మేక బలిస్తున్నారు. జంతు వధ వేరు, జంతు బలి వేరు. ఇక్కడ జంతువును బలిస్తున్నారు, సాక్రిఫైస్ చేస్తున్నారు, చంపట్లేదు, బలిస్తున్నారు దేవత పేరు మీద. అది మనకు అక్కడ మన బ్రిటిష్ కాలంగా, అక్కడ మన నిజాం కాలంలోనే చట్టం ఉంది. హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడే తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ 1950 అని ఉంది.
ఆ చట్టం ప్రకారం జంతు వధ చేయకూడదు, జంతువును బలి ఇవ్వకూడదు, అది ఒక మనకు ఉన్నది ఇక్కడ. సో జంతు బలి అని నిషేధం. దానికి సంబంధించి మనకు చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ మన తోగుట, మన సిద్దిపేట దగ్గర కానీ, బోయినపల్లి దగ్గర కానీ, ఇక్కడ నగ్నూరు దగ్గర కానీ అన్ని కేసులు మేము లాడ్ చేసాం. కానీ గంగాధర దగ్గర కానీ కొన్ని పోలీస్ స్టేషన్లో ఎట్లా అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని కొందరు ఏమంటే మాకు ఇలా జరిగితే తప్పని తెలియదు అంటున్నారు. మేము రెగ్యులర్గా వస్తామో తెలియకుండా ఇప్పుడు చట్టం ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్లూజిబుల్, వేర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇస్ ఎక్స్క్లూజిబుల్. ఓకే, అంటే జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే ప్రస్తుతం అయితే మీరు చెప్తున్నారు కదా, జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? పర్టికులర్గా ఎనిమల్స్ యాక్ట్ జనాలు ఏమంటున్నారు అంటే మేము ఎవ్రీ సండే తినట్లేదు, నెగిటివ్ రెస్పాన్స్ జనరల్గా వస్తుందండి, ఇంత పాజిటివ్ రావట్లేదు. ఇది ఎక్కడ అంటే మనం రైట్ ఫ్రమ్ ద గ్రాసర్ రూట్ లెవెల్స్ నుంచి ఇక్కడికి రావాలండి. అది మరి ఎట్లా దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుందని మీరు భావిస్తారు? అది ఇట్లనే అండి. ఇప్పుడు ఫైన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇటు ఒక లీగల్ యాక్షన్ ఒకటి తీసుకుంటేనే ఇంకో వాళ్ళకు కొంచెం భయం ఉంటుంది. వాళ్ళకు మేము గ్రేట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. అది ఎవరైనా బ్యాకప్ ఉండి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ స్టేట్లో ఉండి సెంట్రల్లో ఉంటుంది. ఇప్పుడు మేనకా గాంధీ మేడం లాంటి వాళ్ళకు మాకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అమల లాంటి వాళ్ళు, రేణు దేశాయ్ లాంటి వాళ్ళు మాకు ఎఫ్ఐఆర్ నమోదు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కానీ మాకు ఒక సబ్ సిస్టమ్ కావాలి, ఒక సపరేట్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ ఎస్పీసీఏ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ ఉంటుంది. ఎస్పీసీఏ భవనమే ఇక్కడ లేదు. ఓకే, అంటే లోపం ఎక్కడ ఉందని భావిస్తున్నారు? అంటే సమన్వయ లోపం ఎక్కడ ఉంది? లోపం జిల్లా యంత్రాంగం దగ్గర లోపం ఉందండి. జిల్లా యంత్రాంగం మనుషులకు హామ్గా కూడా చూసుకుంటారు, కానీ ఆ మనుషులు ఇంకొక క్రియేచర్స్కి హామ్ చేస్తున్నాయి. ఆ క్రియేచర్స్కి హామ్ కూడా చూసుకోవట్లేదు. జిల్లా యంత్రాంగం దగ్గరనే ఉంది. నేను మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది మీడియా కూడా కొంచెం వీటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఎవరు జంతు బలి కాకుండా ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొంత కాంక్రీట్ జంగల్గా మారిన పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుంది? కొంత జీవాలు అయితే ఇప్పుడు గ్రామాలకు వచ్చి ఊర్లోకి వస్తున్న పరిస్థితి అయితే మనం అక్కడైతే చూస్తున్నాం కదా, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది? ఇది మెయిన్గా డిఫారెస్టేషన్ అండి. డిఫారెస్టేషన్ మెయిన్ ఇష్యూ అవుతుంది. మనం విలేజ్ అథారిటీ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ మీద ఒక రిక్వెషన్ లెటర్ రాయించుకోవాలి జనరల్గా. ఇది మెయిన్ సొల్యూషన్ నేను అనుకుంటాను. ఒక రిక్వెషన్ లెటర్ రాసి ఇక్కడ ఇన్ని జంతువులు ఉన్నాయి, ప్రతి ఇలా అవుతున్నాయి, ఇట్లా దేవత ఆలయాలు ఇలా ఉన్నాయి, సో ఇక్కడ కరెక్ట్గా బచ్చర్ హౌస్ ఉంటాయి, స్లాటర్ హౌస్ అవి ఇంత ఉన్నాయి, సో ఇంత ఒక ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ అవుతే మనకు ఒక సంఖ్యాబలం ఉంటుంది, మనం తగ్గించవచ్చు. దేవత పేరు మీద జంతు బలి ఇవ్వద్దు అనేది మా యొక్క నినాదం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే దేవతల పేరు మీద జంతు బలి చేయడం నేరం అనేది వీరైతే వెల్లడిస్తున్నారు. ఇలా పాల్పడే వారికి అయితే కఠిన శిక్షలు సైతం ఉంటాయి. మేము ఖచ్చితంగా వెనుకడుగు వేయము, ఖచ్చితంగా జీవాలను రక్షించడమే మా బాధ్యత అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అంతేకాకుండా స్వార్థానికి అయితే కొంత వీడియోలు తీయడం కావచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే వారి మీద కఠిన శిక్షలు అయితే ఉంటాయి, కఠిన చర్యలు సైతం అధికారులు తీసుకోవాలని అయితే స్టే ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.